గుంటూరు జిల్లా ఉండవల్లిలో వైఎస్ఆర్సీపీ రాజధాని ప్రాంత రైతుల పరిరక్షణ కమిటీ సమావేశమైంది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పోతున్నట్టే కదా ఇవ్వనన్నవాడి భూమి లాక్కోవడం అంటే అది దొంగతనం అయినప్పుడు ఎందుకు దొంగతనం కాదు, కానీ దొంగతనం కాకుండా ఉండటం కోసం పోలీసు వారినే ప్రయోగించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. నాకైతే ఆలోచించక ఒక అనుమానం కూడా కలుగుతుంది. నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు, అనుమానం మాత్రమే. అదేమిటంటే పోయిన నెల 28వ తారీఖున రైతులకు సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ విలువైనవి కాకపోవచ్చు తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు అంటే నాకు అనుమానం ప్రభుత్వం, పోలీసు వారు. వినండి, మొత్తం నా అనుమానం మాత్రమే. ప్రభుత్వం, పోలీసు వారు, తెలుగుదేశం వారు కలిసి తగలేశారేమోనని అనుమానం వస్తుంది. ఎందుకంటే పోలీసు వారు ప్రవేశించడానికి ఇది ఒక అదను. ఎక్కడో తగలడిందంటే పోలీసు వారు వస్తారు. వచ్చిన దగ్గర నుంచి మల్లికార్జున రెడ్డి గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారట, మొన్న తగలేసిన కేసులో మిమ్మల్ని పెడితే ఏమవుతారో తెలుసా అని బెదిరించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కోసం వారే ఈ నిప్పు పెట్టారేమోననేటువంటి అనుమానం ఇవాళ సర్వత్రా, నాకే కాదు ఎవరికైనా ఆలోచిస్తే కలుగుతుంది. ఎందుకని ఇంతవరకు మరి ఆ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు? ఆ శ్రీనాథ చౌదరి అనే ఆయన్ని తీసుకువెళ్ళారు. ఇవాళ సత్తెనపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారండి. ఎందుకంటే ఆయన రెచ్చగొట్టాయంట. ఏమని రెచ్చగొట్టాయంటే భూములు ఇవ్వాలనుకునే వాళ్ళని, ఇవ్వననుకునే వాళ్ళని రెండు వర్గాలుగా చీల్చి వాళ్ళ మధ్యన తగాదా పెడుతున్నాడు అనేటువంటి మాట ఇవాళ మాట్లాడి కేసు పెట్టారు. చాలా అన్యాయంగా, అక్రమంగా, మానవ హక్కులను హరించే విధంగా ఇవాళ ఈ ప్రాంతంలో జరుగుతున్నది. దాన్ని మేము చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. రోజు మేము రాకపోవచ్చు, మాకు కూడా కొన్ని పనులు ఉంటాయి కాబట్టి, కానీ పిలిచిన తడవునే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అన్నిటికన్నా మించి బ్రహ్మాండమైనటువంటి చాకరీ చేయగలిగినటువంటి ఆర్కే గారు మీకు అండదండగా ఉన్నారు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము అందరం ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా వచ్చి వాళ్తాం. ఇవాళ ఇందాక ఎవరినో మరి అరికాళ్ళ మీద కొట్టారని అన్నారు. భయపడతారు సహజంగా. ముగ్గురిని వాళ్ళ ఇళ్ళకు వెళదాం, ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం. మేమున్నాం, మీకు అండగాని చెబుదాం. వాళ్ళు ఇక్కడికి రాకపోతే వాళ్ళ దగ్గరికే మనం వెళదాం అనేటువంటి భావన కూడా మాకున్నది. మేము మాట్లాడుకుని వారి దగ్గరికి కూడా వెళ్తాం. ఇది జరుగుతున్నది అన్యాయం. అయితే ఇదంతా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టడానికి వ్యతిరేకం. మేము వ్యతిరేకం కాదు, కట్టుకోమనండి. ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కట్టుకోమనండి, ఇక్కడే కట్టుకోమనండి, విజయవాడ పక్కనే కట్టుకోమనండి. ఎవరు భూములు ఇస్తా అంటే అక్కడ కట్టుకోమనండి తప్ప యువనాడు భూములు లాక్కుని కట్టుకుంటామంటే మాత్రం సహించేది లేదు. అది మానవ హక్కు. ఆ హక్కును హరిస్తానంటే ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు సహించరు. ఇది ప్రపంచానికి తెలిస్తే నవ్వుతారు, నోట్లో ఊస్తారు. రైతుల దగ్గర నుంచి పొలాలు దౌర్జన్యంగా లాక్కుని నేను మేడలు కడతానంటే ఎవరు అంగీకరించరు ప్రపంచంలో. కాబట్టి మీరు అధైర్యపడవద్దని చెప్పడం కోసమే మేము ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇస్తాననుకున్న వాళ్ళ భూములు తీసుకోమనండి, బ్రహ్మాండమైనటువంటి రాజధాని కట్టమనండి. అబ్బో చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది ఒడ్డున అబ్బో బ్రహ్మాండమైన రాజధాని కట్టారని దేశం అంతా చెప్పుకోమనండి, మాకు అభ్యంతరం లేదు తప్ప మెళ్లల్లో గొలుసులు లాక్కుపోయినట్టుగా రైతుల యొక్క భూములు అర్ధంతరంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించి లాక్కెళ్తే మాత్రం సహించడానికి మేము సిద్ధంగా లేము. ప్రతి క్షణం మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ గ్రామాలన్నీ తీసుకొచ్చి తిప్పి ధైర్యాన్ని చెప్పే విషయాన్ని కూడా మేము వెనుకాడమని మనం చేస్తున్నాం. సందర్భాన్ని బట్టి ఆయన కూడా వస్తాడు. ఇంకా మేము ఇక్కడ ఉన్నాం, సాధ్యమైనంత వరకు వీటిని సరిదిద్దడానికి, మీ తరపు నుండి పోరాటానికి, నిరంతరం మీకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. ఆర్కే గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం. దానికోసమే మొన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వివరంగా అన్నీ చెప్పిన తర్వాత అన్నా మీరు వెళ్ళండి, గ్రామం తిరగండి అని మమ్మల్ని ఆదేశించిన మేరకు మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా ఆధారపడవద్దు. మహిళలు సిద్ధంగా ఉండమని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీ రైతు సంఘాలు ఏర్పడండి, తప్పలేదు. మీ భూమిని మీరు పరిరక్షించుకోవడానికి రైతు కమిటీలు ఏర్పడండి. ఆ కమిటీలు పార్టీలకు అతీతంగా ఏర్పడండి. తెలుగుదేశం వారు కూడా ఇవ్వనన్న వారిని చేర్చుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వనన్న వాళ్ళు చేర్చుకోండి, సిపిఐ, సిపిఎం, ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే అందరూ కలిసి ఇవ్వననే వారి గొంతు ప్రపంచానికి వినిపించడం కోసం